హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగుండాలి. అమెరికాలో ఒక పక్క వైల్డ్ ఫైర్, ఇంకో సైడ్ వచ్చేసి మంచు తుఫాను. టెక్సాస్ కూడా ఎఫెక్ట్ అయింది, శాన్ ఆంటోనియో తప్ప. అంటే మనం ఉన్న ప్లేస్ అనమాట. అలా ఉంటుంది మనతోటి. అన్నిటికంటే ముందు మీ అందరికీ చాలా థ్యాంక్స్. అందరూ అంటే నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొత్త సబ్స్క్రైబర్స్, పాత సబ్స్క్రైబర్స్ కూడా. ఎందుకంటే లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన వీడియో 24 అవర్స్ కాకముందే నాకు ఇంచుమించు 130 to 140 వ్యూస్ వచ్చాయి. ఓకే, బిగినర్కి ఇది చాలా పెద్ద విషయము. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. కమింగ్ టు ద వీడియో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చూసిరండి. అదేంటి ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటావు కదా, ఈరోజు ఏంటి ఇంట్రెస్ట్ అంటారా? ఐ బెట్. మీకు తెలుసా, టెక్సాస్లో గన్స్ అండ్ నైఫ్స్ క్యారీ చేయడం లీగల్ అని. కానీ ఒక్కో స్టేట్కి ఒక్కో లా ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ నేనైతే లాస్ గురించి అయితే ఏమీ మాట్లాడట్లేదు. డిసెంబర్లో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా శాన్ ఆంటోనియోలో లైట్ సెలవ్ అని ఒక షో జరుగుతుందన్నమాట. అక్కడికి వెళ్ళాము మేము. షో అంతా ఒక ఎత్తు అయితే, రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ఒక కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్ లాగా ఒక షో పెట్టారనమాట అక్కడ. అదే ఎక్కువ అట్రాక్ట్ చేసింది. కొత్తగా ఉంది, వింతగా ఉంది, కొంచెం భయం వేసింది. నేను అందులో కొన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, కొన్ని మాత్రమే. కానీ బిఫోర్ జంపింగ్ టు ద వీడియో ఏంటంటే, ఇది ఇలిస్ట్రేటివ్ పర్పస్ ఓన్లీ. ఇవి వాటి గురించి ఎంకరేజ్ చేయడానికి కానీ దాని పర్పస్ అయితే కాదు. అవన్నీ జస్ట్ చూపెట్టడానికి మాత్రమే ఈ వీడియో అనమాట. చూడండి, పకడ్బందీగా ప్యాక్ చేసిన కత్తులు. నిజం చెప్పాలంటే కొంచెం జంకుతూనే అవి టచ్ చేయడం స్టార్ట్ చేశాను. దీనిని బోయి నైఫ్ అంటారు. హంటింగ్, స్కిన్నింగ్, సెల్ఫ్ డిఫెన్స్ అండ్ సర్వైవల్ కోసం వాడతారు. హియర్ కమ్స్ ద డేంజరస్ డగర్. ముఖ్యంగా ఇది డిఫెన్సివ్ టూల్. దీని డబల్ ఎడ్జ్డ్ సిమెట్రికల్ బ్లేడ్ వలన థ్రస్టింగ్, స్టాబింగ్ అండ్ సైలెంట్ అటాక్స్ దీనితోనే చేస్తారు. ముందు చూపెట్టిన బోయి నైఫ్ కంటే హంటింగ్ లో దీని పనితనం తక్కువే. ఇది చూసారా, పెట్రియాటిక్ థీమ్డ్ హ్యాండిల్ ఉన్న యుటిలిటీ నైఫ్. ఎవ్రీడే టాస్క్స్ తో పాటు హంటింగ్ అండ్ స్కిన్నింగ్ పర్పస్ కూడా యూజ్ చేస్తారు. బోయి నైఫ్ తో పోలిస్తే డాగర్ అండ్ యుటిలిటీ నైఫ్స్ బరువు ఎక్కువగా ఉన్నాయి. చూసారా ఆ గొడ్డలు పట్టుకునే ధైర్యం? ఆ మాత్రం ఉండాలి. చూడాలి కదా మెటీరియల్ ఏంటో. చూసేందుకు నల్లగా ఉందే కానీ అది చెక్కే. యాజ్ యూజువల్ వెరీ స్ట్రాంగ్ హెవీ హెడ్. ఇతను చూసారా, పిలిచి మరీ ఏదో చూపిస్తున్నారు. ఇది నేటివ్ అమెరికన్స్ కి చెందిన ట్రెడిషనల్ టొమాహాక్ యాక్స్. ఈ ఫెదర్స్ హోనర్, బ్రేవరీ అండ్ స్పిరిచువల్ కనెక్షన్స్ విత్ యానిమల్స్ ఆర్ ద డివైన్ రిప్రజెంట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, బ్యాటిల్ ఫీల్డ్ లో సక్సెస్ అయిన వాళ్ళకి ఇది హైలీ ప్రైజ్డ్ టు షో ద వారియర్స్ స్ట్రెంగ్త్. మనం కూడా షో చేద్దామా? We don't eat non-veg also. What can we do with it? A lot of people, they use these stuff to decorate yes. Hang it on the wall. It's like plastic ceramic. It's called ABS. ABS material. But very unique and scary. Yeah. Look at this one. Yes. ఆయన చెప్తున్న డెకరేటివ్ అండ్ ఆర్టిస్టిక్ యాక్స్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ కల్చర్, హిస్టరీ, ట్రైబల్ ప్యాటర్న్స్ అండ్ మైథికల్ ఫిగర్స్, సింబాలిక్ థీమ్స్ అండ్ ఎక్సెట్రా. ఇంకా హ్యాండ్ పెయింటింగ్ ఈ బ్లేడ్ అండ్ హ్యాండిల్ మీద రిప్రజెంట్ చేస్తారు. ఆర్ట్ గురించి పక్కన పెడితే, ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా, వీటిని స్టీల్ తోనే కాకుండా సిల్వర్ ఆర్ గోల్డ్ తో కూడా చేస్తారంట. అందుకే వీటిని పెద్ద పెద్ద ఇళ్లల్లో, ఆఫీసెస్ లో డెకరేటివ్ పర్పస్ గా పెట్టుకుంటారు. ఇంకా ఇలాంటి కత్తులు, కటారులు, గొడ్డలు, తుపాకీలు, వీటి వెనుక చాలా హిస్టరీ ఉంటుంది కనుక వీటిని కలెక్ట్ చేసుకుని పెట్టుకునే వాళ్ళు ఎక్కువే. ఇది చూసారా, బ్యాట్ షేప్ లో ఉంది. బ్యాట్ నైఫ్ అంటారు. ఇది డెకరేటివ్ పర్పస్ అయినా కూడా షార్ప్ బ్లేడ్స్ ఉంటాయి, ఫోల్డబుల్ మెకానిజం ఉంటుంది. మనసులో మాట చెప్పనా, కొన్ని సినిమాల్లో అబ్బాయిలు ఈ నైఫ్స్ పట్టుకొని ఎంత బిల్డప్ ఇస్తారంటే చూసాంలే పోవయ్యా. వీటిలో యూనిక్ డిజైన్స్ అండ్ మల్టీ ఫంక్షనాలిటీస్ తో పాటు ధర కొంచెం తక్కువ, అందుకే గిరాకీ ఎక్కువ. సైజ్ అండ్ ఫోల్డబుల్ ఫీచర్స్ వలన ఇది పాకెట్ ఫ్రెండ్లీ కూడా. సెల్ఫ్ డిఫెన్స్ అంటేనే మీనింగ్ తెలియదు, ఇక ఈ కత్తులు, కటార్లు ఎందుకు మనకి? చాలా ముద్దుగా ఉంది కదా, కానీ చాలా షార్ప్ అండి. ఇది చూసారా, క్లా షేప్ లో ఉన్న ఒక నైఫ్. దీన్ని కరంబిత్ అంటారు. కమింగ్ టు మార్షల్ ఆర్ట్స్ లో బాగా ఫేమస్ అయిన ట్రెడిషనల్ జపనీస్ వెపన్ నింజా స్వాడ్. దీని డూప్ ని మన తిరణాలలో చాలా సార్లు చూసే ఉంటాం. దీని స్పెషాలిటీ యూనిక్ బ్లేడ్స్, డ్యూరబిలిటీ అండ్ షార్ప్నెస్. No, that's gonna be it's like a plastic ceramic. It's called ABS. Aesthetic appeal, డ్రాగన్ హెడ్ హ్యాండిల్ ఉన్న ఈ స్వాడ్ ఫ్యాంటసీ థీమ్డ్ కలెక్షన్స్ కిందకి వస్తుంది. చూసారు కదా వీడియో.
కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం నేను అవి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ వాటిల్ని ఎలా విసురుతారు, ఎలాగా పట్టుకొని హ్యాండిల్ చేస్తారు, ఇవన్నీ నేను చెప్పకూడదు, చూపెట్టకూడదు. నేను చదివిన యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఈ వీడియో కూడా అసలు ఉంచుతారో లేదో కూడా తెలియదు. బట్ స్టిల్ ఐ ట్రైడ్ కొంచెం చూపెట్టాలి అనేసి మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడానికి కాదు, జస్ట్ ఇలిస్ట్రేటివ్ అంటే చూపెట్టడానికి మాత్రమే. ఓకేనా? హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చేద్దాం, ఇంకా కొంచెం కొత్తగా చేద్దాము. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. బాయ్. సరదాగా బయటకు కూర్చున్నాను కానీ చలికి ఉణకొచ్చేస్తుంది. ఫ్లైట్ వెళ్తుంది అనమాట. అంత ఫాస్ట్ వెళ్తుంది అంటే ఫ్లైట్ అయినా జెట్. వెదర్ క్యాస్ట్ చూసి మంచు పడుతుందేమో మాకు కూడా అనేసి మార్నింగ్ 9కే రీల్ చేసుకుందామని రెడీ అవుతూ కూర్చుంటున్నా. 2 days నుంచి అనమాట. అసలు మంచే పడదే, కానీ చలి అయితే -1 దాకా వెళ్ళింది.